చూడండి, మత్తయి సువార్త 16 అధ్యాయములో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 16 అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. పరలోక రాజ్యపు యొక్క తాళము చెవులు నీకిచ్చేదను. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. మనం మరణం నుండి జీవంలోనికి దాటామని అంటే మనం అగ్నిగుండాన్ని తప్పించుకున్నాం. ప్రభు స్తోత్రం. చూడండి, హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, ఇక మీదట వారి పాపం నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. 14లో, ఒక్క అర్పణ చేత ఆయన మనల్ని సదాకాలాన్ని సంపూర్ణంగా చేసి ఉన్నాడు. వీఆర్ పర్ఫెక్ట్. చూడండి, వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వీఆర్ పర్ఫెక్ట్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనం నీతిమంతులు. సో ఆయనను విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడిన మనము జీవితము కూడా ప్రభువులోనే వెతకాలి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12:2, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ప్రభువులోనే జీవితం ఉందన్నమాట. ప్రభువులోనే రక్షణ, ప్రభులోనే జీవితము. ఎఫెసీ పత్రికలో ఏముందనంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా తీర్చబడాలని 4లో చెప్పాడు. మొదట 4లో చెప్పాడు. 14 వచ్చేసరికి ఏమన్నాడు? 11 వచ్చేసరికి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచాడు అని అంటే ఆయన యందే కుమారుడిగా అవ్వాలి, ఆయన యందే స్వాస్థ్యమును కూడా అనుభవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే మనం ఇప్పుడు నేర్చుకుంటుంది ఎవరి గురించి అంటే ప్రభు గురించి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2లో ఏముంది? అక్కడ మర్మమై ఉన్న యేసుక్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారైన మాట ఉంది. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదట్లో ఏముందనంటే, ఇదిగో నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాను అన్నది. ప్రభుకు వేరుగా జీవితం లేదు. ప్రభుకు వేరుగా జీవితాన్ని వెతికితే వారి గురించి బైబిల్లో ఒక మాట చెప్పబడింది. గలతీయులకు రాసిన పత్రికలో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అంటున్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? గలతీయుల్లో ఉన్న సంఘస్థుల గురించి ఏమన్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా, ఓ ఫూలిష్ గలేషియన్స్ అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు మీరు ఇంత అవివేకులుగా ఉన్నారేంటయ్యా అని అంటున్నప్పుడు ఎందుకు అంటున్నాడు ఆయన? మీరు ఆలోచన చేయండి. ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు అవివేకం అంటే ఏంటంటే జరగబోయే దానిని వీళ్ళు గుర్తించకపోవడమే. ఇప్పుడు ఒకటే ఇలా చెప్తున్నాను, వారిని ఎందుకు అవివేకులు అన్నాడనంటే, ఇప్పుడు కొలస్సీ పత్రిక 3:4లో ఏం చదువుకున్నాం? క్రీస్తునందే జీవం ఉంది, క్రీస్తే మనకు జీవం అని తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తే మనకు జీవం అని తెలిసిన ప్రభుకు వేరుగా జీవితాన్ని ఎదుగుతున్నారు. ఇప్పుడు ప్రభుకు వేరుగా జీవితాన్ని ఎదిగినప్పుడు ఏం జరుగుతుంది? అది ఇంకో చోట దొరకదు. ప్రభుకు వేరుగా జీవితాన్ని వెతికితే అది దొరకదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దొరకడం కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు వెతుకుడి మీకు దొరుకుని అన్నాడు. ఎక్కడ వెతకాలి? ఎక్కడ పెడితే అక్కడ దొరకదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి. చూడండి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికితేనే దొరుకుతుంది. మనం ఆదాములో పోగొట్టుకున్నాం. ఆదాము ఎవరు? రాబో అని గుర్తు. ఇప్పుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తులో మనకు దొరికింది ఆ జీవం. ఇప్పుడు ప్రభువులో వెతకకుండా ప్రభుకు వేరుగా జీవితాన్ని ఎతికినప్పుడు ఏం జరిగిద్ది? అది ఇంకో చోట దొరకదు. దొరకనప్పుడు ఏం చేస్తాం? ప్రభుకు వేరుగా ఏముంటే దాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు మార్కెట్లో 2 బ్రాండ్లు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తులో ఉన్న జీవము, లోకంలో ఉన్న జీవం. ప్రభుకు వేరుగా జీవితాన్ని ఎదుగుతున్నావు. ఇప్పుడు ప్రభుకు వేరుగా జీవితం ఎక్కడ ఉంటుంది? ఇన్ చర్చిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు చర్చిలో ఎతకట్లేదు, బయటికి వెళ్ళిపోయి ఎతికేస్తున్నావు. బయటికి వెళ్ళిపోయి ఎతికినప్పుడు ఏం జరుగుతుంది? బయట బ్రాండ్ ఉంది. ఏంటి ఆ బ్రాండ్? అది లోకంలో ఉన్న జీవం. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? ఇప్పుడు ఈ బ్రాండ్లో మాకు ఈ కంపెనీది మా దగ్గర లేదు అని అంటే నువ్వేం చేస్తావు? ఫోన్లోనే ఏదో కంపెనీ ఇచ్చేయండి అని తీసేసుకుంటాం. ఈరోజు ఏం చేస్తున్నారని అంటే, ఇప్పటికీ కూడా మీరు ఆలోచించండి, ప్రభువులో ఉన్న జీవితాన్ని వెతకకుండా సంఘస్థులు కూడా లోకంలో ఉన్న వారిని బట్టి ఆనందిస్తున్నారు, లోకంలోని విషయాలను బట్టి ఆనందిస్తున్నారు.
దానికి కారణం వారు ఎంత అవివేకులుగా ప్రవర్తిస్తున్నారని గలతీ పత్రికలో అంటుంది. మీరెంత అవివేకులు అవుతారా అని అంటే, వీళ్ళ ప్రభుకు వేరుగా జీవితాన్ని వెతుకుతున్నారు. ప్రభుకు వేరుగా జీవితం లేదు. అయితే వీళ్ళు వెతికే కొలది ఏం జరిగిద్ది? వీళ్ళ టైము వేస్ట్ అవుద్ది, వీళ్ళ ధనం వేస్ట్ అవుద్ది. అయినా వీళ్ళు జీవించలేరు. అయినప్పటికీ వీళ్ళు ఎతుకుతున్నారు. దీన్ని ఏమంటారు? చూడండి, నాకు దొరకదు అక్కడ అని తెలిసి కూడా మనం అక్కడికి వెళ్ళి ఎదుగుతున్నామని అంటే మనం ఎంత అవివేకులు. కాబట్టి ఒక విషయాన్ని ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. ప్రభువులోనే నీ జీవితం ఉంది. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ప్రభు గురించి, వ్యక్తుల గురించి కాదు, కవ్వించే మాటల గురించి కాదు, కథల గురించి కాదు. కల్పనా కథల గురించి మేము నేర్చుకోవడానికి మన చిన్నపిల్లలము కాదు. పిల్లలకి కథలు పెడితేనే వాళ్ళు భోజనం చేస్తున్నారు ఈ మధ్య, అంతే కదా. వాళ్ళ పిల్లలు కాబట్టి. సో మనము కూడా పిల్లలం కాదు కదా. మనం కథలు విని జీవించడానికి మన పిల్లలం కాదు. చూడండి, ఒకప్పుడు మనం బాలురమై ఉన్నప్పుడు మనం వీటన్నిటి కింద ఉన్నాం. కానీ ఇప్పుడు మనం బాలురము కాదు. ఇదే గలతీ పత్రిక చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. 3వ వచనం. అటువలే మనం బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠమునకు లోబడి దాసులమై ఉంటమే. ఒకప్పుడు ఏమని? అటువలే మనం బాలురమై ఉన్నప్పుడు ఏమైంది? లోక సంబంధమైన మూలపాఠాలలో మనం ఉన్నాం. ఒకప్పుడు లోకంలో ఎందుకు ఆనందించామంటే, ఒకప్పుడు నేను బాలుడినండి, మరి ఇప్పుడు నేను బాలుడిని కాదు, ఇప్పుడు నేను కుమారుడిని. 6వ వచనం. మీరు దేవునికి కుమారులై ఉన్నందున. 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడు కాదు, కుమారుడివే. మన కుమారులం కాబట్టి మనం లక్ష్య పెట్టాల్సింది స్వాస్థ్యం. మన కుమారులం కాబట్టి మనకున్న వాటిని తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 10లో ఏమన్నాడైనా, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై అన్నాడు. సో వాటిని తెలుసుకోవడంలోనే మన జీవితం ఉంది. తప్పిపోయిన కుమారుడు మరల ఎందుకు వచ్చాడు? నా తండ్రి అంట ఆహారం ఉన్నదని వచ్చాడు. సో జీవాన్ని అపేక్షించి ఇంటికి వచ్చాడు. కానీ అనుకుంటా ఏమనుకున్నాడు ఆయన? నేను తండ్రికి కుమారుడిగా పనికిరాను అన్న దాన్ని బట్టి వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు? అతను కుమారుడిగా స్వీకరించాడు. చూడండి, సంబంధమును బట్టి తండ్రి చేర్చుకున్నాడు. సంబంధం అయితే పోదు. నువ్వు నీతిమంతుడు అనే స్థితి ఎప్పటికీ పోదు. పొజిషన్ పోదు, పెర్ఫార్మెన్స్లో లోపం ఉండొచ్చు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు వేసులతో సాంగత్యం చేశాడు నీ కొడుకు అని పెద్ద కొడుకు చెప్పాడు. తండ్రి ఏమన్నాడు? అయితే నా కొడుకు కాదురా అన్నాడా? లేదు, నా కొడుకే. చూడండి, వేసులతో సాంగత్యం చేశాడు, పెర్ఫార్మెన్స్. కానీ తండ్రి దేన్ని చూశాడు? సంబంధాన్ని చూశాడు. చూడండి, దేవుడు మన పెర్ఫార్మెన్స్ కాదు, మన సంబంధాన్ని చూసి మనతో మాట్లాడతాడు. చెప్పులు తొడిగించాడు, ఉంగరం పెట్టాడు, మెడ మీద పడి ముందు పెట్టుకున్న ప్రశస్త వస్త్రాలు తొలగించాడు. సో ఇప్పుడు చిన్న కుమారుడు స్వాస్థ్యంలోనికి ఒకప్పుడు వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు. చూడండి, ఆదాము ద్వారా మనం వెళ్ళిపోయాం, మరలప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనం ఎక్కడికి వచ్చామని అంటే, ఇదిగో మహిమలోనికి వచ్చాం, జీవంలోనికి వచ్చాం. కాబట్టి ఈ స్వాస్థ్యము మన స్వాస్థ్యం. కాబట్టి మనం ప్రభుని గురించి వినేగొలిది మనం ఈ స్వాస్థ్యమును ఏం చేసుకుంటాం అంటే సంపాదించుకుంటాం. దాన్ని ఏమన్నాడు తెలుసా? క్రీస్తును సంపాదించుకొని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తం అన్నాడు. చూడండి, క్రీస్తును మనం సంపాదించుకున్నాం ఇప్పుడు. కాబట్టి సంపాదించుకోవడమే కాదు, అనుభవించాలి కూడా. చూడండి, సంపాదించుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు, అనుభవించే వాళ్ళు గొప్ప వాళ్ళు. అనుభవించడంలోనే గొప్పతనం ఉంది. కాబట్టి సంపాదించుకున్న వాళ్ళు, ప్రభునందు విశ్వసించిన వారందరికీ స్వాస్థ్యం ఉంది. ప్రభునందు విశ్వసించిన వారందరూ నీతిమంతులు తీర్చబడ్డారు. ప్రభునందు విశ్వసించిన వారందరూ పరలోకంలో దేవునితో కూర్చుని పెట్టబడ్డారు. అయితే సంపాదించుకోవడం అంటే ఏంటంటే అనుభవించడం కూడా. కాబట్టి ప్రభుని మనం అందరం కూడా అనుభవిద్దాం. ఎట్లాగా మనం ఆ జీవాన్ని అనుభవించగలుగుతాం అని అంటే ఆ జీవము గురించి తెలుసుకోవడం ద్వారా. యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయము 2లో ఆ జీవం ప్రత్యక్షమైంది అన్నాడు. 4లో ఇదిగో మేము ఈ సంగతులు అంటున్నాడు. అంటే జీవమును గురించిన సంగతుల ద్వారా మన జీవాన్ని అనుభవిస్తాం. కాబట్టి ప్రభుని నిజంగా స్తుతించండి. మన చెవులు తెరవబడితే మన జీవాన్ని మనం అనుభవిస్తాం అన్నమాట.
కాబట్టి మనం వినాలి. వినడం ద్వారానే విశ్వాసం ద్వారానే జీవితం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుందండి. యేసుక్రీస్తు గురించి మాటే మనల్ని ఏం చేయగలదంటే జీవింపజేయగలదు. యేసుక్రీస్తుని గురించిన మాటే మనల్ని ఏం చేయగలదనంటే ఈ లోకం బ్రతుకుటకు సహాయపడగలదు. కాబట్టి మన లైఫ్, మన బ్రతికే మాట, అది దేవుని గురించిన మాట. కాబట్టి ఆ మాటలు మనం పొందుకుందాం, మనం సంతోషిద్దాం. విశ్వాసికి ఏముందనంటే స్వాస్థ్యం ఉంది. చివరిగా హెబ్రీ పత్రికలో ఒక మాట చూపించినట్టు ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూడండి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యం పంపబో వారికి, రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి. కాబట్టి స్వాస్థ్యమును మనం సంపాదించుకున్నప్పుడు దేవదూతల పరిచయను కూడా మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసును పెట్టండి. రక్షణ తర్వాత జీవితం ఉంది. చూడండి, రక్షణ తర్వాత జీవితం ఉంది. అది చర్చిలో మాత్రమే ఉంది, ప్రభువులో మాత్రమే ఉంది. చర్చికి వేరుగా, ప్రభుకి వేరుగా మన లైఫ్ని మనం అపేక్షిస్తున్నామంటే, కోరుకుంటున్నామంటే దానికి కారణం మనం అవివేకులు. చిన్న కుమారుడు ఎలాగైతే ఆస్తిని నష్టపోయాడో మన బలాన్ని నష్టపోతాం, మన యొక్క టైము కూడా వేస్ట్ అవుతుంది అన్నమాట. అట్లాంటివి మన జీవితంలో జరగకుండాను గాక, ఖచ్చితంగా ప్రభువునందే మనం ఆ స్వాస్థ్యం సంపాదించుకుందాము గాక, ప్రభువునే మనం అందరం కూడా చూచుదాం గాక స్పష్టంగా. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో ఫలించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రాలు. ఇచ్చిన సంగతులన్నిటిని బట్టి స్తుతిస్తూ, విశ్వాసి నీతిమంతుడిగా తీర్చబడటమే కాదు, ఆ విశ్వాసికి జీవితం ఉందని, అది ప్రభువులోనే ఉందని, ఆ స్వాస్థ్యానికి మేము వారసులమని, కారణం మేము ఆయన ద్వారా కుమారులుగా తీర్చబడటమేనని మీరు తెలియజేశారు. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి, ఆ స్వాస్థ్యము పొందినట్లు మీరు ఇవ్వబోతున్న సంగతులను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకాను అనేక సంగతుల చేత సాక్ష్యం ఇచ్చుటకు దేవా తండ్రి మీ ఆత్మని మీరు మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన ద్వారా మాకు కావాల్సిన అన్నిటినీ మాకు అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి. నీ శక్తిని మా ఆయన యందు వినియోగపరచమని దేవా తండ్రి మాకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ మా హృదయంలో సమృద్ధి కుమ్మరించను కాకని మా ప్రాణప్రియుడు రక్షకుడని యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కగా శ్రద్ధగా మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. విన్న మాటలన్నింటినీ కూడా మీరు మరలా చదవండి, మరలా ధ్యానం చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే మీరు మెసేజ్ కూడా పెట్టవచ్చు. ఓకే, అందరికీ వందనాలండి.